అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక భలే ఆసక్తికరమైన కథా విశ్లేషణను చూడబోతున్నాం. జంతువులు, సరదా సంభాషణలు, ఇంకా ఒక మంచి నీతి ఇవన్నీ కలిపితే ఒక చక్కటి చిన్నపిల్లల కథ ఎలా రూపుదిద్దుకుంటుందో ఇప్పుడు మనం అన్వేషిద్దాం. పిల్లల కథలు అనగానే కేవలం వినోదానికే అనుకుంటాం. కానీ సంక్లిష్టమైన జీవిత సత్యాలను కూడా చాలా సరళంగా చెప్పడానికి ఇవి అద్భుతమైన సాధనాలు. ఒక మాయా అడవిలో జరిగే సరదా సంఘటనలను, అక్కడుండే జంతువుల ప్రవర్తనను మనమిప్పుడు లోతుగా పరిశీలిద్దాం. అస్సలు విషయానికొస్తే అడవిలో ఉండే జంతువులు, అది అత్యంత తెలివైన జంతువులు మనలాగా మాట్లాడటం మొదలుపెడితే ఏమవుతుంది? భలే ఆసక్తికరంగా ఉంది కదూ ఈ ఆలోచన. పంచతంత్రంలాంటి కథలు ఎప్పట్నుంచో మనకు తెలిసినవే. మనుషుల ప్రవర్తనను, ఆలోచనా విధానాన్ని ఇలా జంతువుల ద్వారా చెప్పినప్పుడు అది అందరి మనసుల్లో బలంగా నాటుకుతోతుంది. పైగా భలే సరదాగా కూడా ఉంటుంది. ఆ జంతుమిత్రుల మధ్య జరిగే ముచ్చట్లు ఈ కథను ఎలా ముందుకు తీసుకువెళతాయో ఇప్పుడు చూద్దాం. మొదటి విభాగంలోకి అడుగుపెడదాం. అదే ఈ ఆహ్లాదకరమైన అడవి కథ, ఇంకా ఈ వినోదానికి వేదిక ఎలా కుదిరిందో చూద్దాం. ఏ కథకైనా సరే బ్యాక్గ్రౌండ్ లేదా నేపథ్యం చాలా ముఖ్యం, అవునా? ఇదొక మామూలు అడవి కాదు సుమా. జంతువులన్నీ స్వేచ్ఛగా మాట్లాడుకునే, కలిసి ఆడుకునే ఒక మాయా అడవి అనమాట. ఒక సరదా కథ నడవటానికి ఇంతకంటే మంచి వేదిక ఇంకేముంటుంది? ఇక్కడ భయం అనేదే ఉండదు. కేవలం స్నేహం, ఆనందం మాత్రమే ఉంటాయి. అప్పుడే కదా ఆ పాత్రలు తమ నిజమైన స్వభావాన్ని బయటపెట్టగలవు, అలాగే ఎలాంటి కష్టాన్నైనా నవ్వుతూ ఎదుర్కోగలవు. సరే, ఇప్పుడు రెండవ విభాగంలో ఈ అడవికి ప్రాణం పోసే మన జంతుమిత్రులెవరో, వాళ్ల విభిన్న మనస్తత్వాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య ఉండే తేడా. ఒకవైపు చూస్తేనేమో ఎంతో చురుకుగా ఉండే, చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఇట్టే పసిగట్టే చాలా స్పీడ్గా ఉండే తెలివైన కుందేలు. ఇంకోవైపు చూస్తే భలే బలంగా ఉండే, ఎవ్వరికీ ఎలాంటి హాని తలపెట్టని, మంచి మనసున్న కాని కాస్త నెమ్మదిగా కదిలే మన అమాయకపు ఎలుగుబంటి. ఇలా రెండు పూర్తి వ్యతిరేకమైన పాత్రలను ఒకే కథలో పెట్టడం నిజంగా అద్భుతమైన రచనాశైలి. దీనివల్లే కథలో అసలైన హాస్యం పుడుతుంది. ఒకరి బలం ఇంకొకరి బలహీనతను ఎలా కవర్ చేస్తుందో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మూడవ విభాగానికి వద్దాం. ఈ ఇద్దరి మధ్య జరిగిన ఒక చిన్న అపార్థం, దానివల్ల వచ్చిన ఒక ఫన్నీ సంభాషణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కథలో అసలు నవ్వు ఎక్కడొస్తుందంటే, ఎలుగుబంటి కుందేలుని ఒక అమాయకమైన ప్రశ్న అడుగుతుంది. చిట్టి కుందేలు, తీయటి తేనెను చెట్టుపైన ఎక్కడైనా దాచావా అని. ఏమాత్రం లాజిక్ లేని ప్రశ్న కదా ఇది. అసలు కుందేలు ఎప్పుడైనా చెట్లెక్కుతాయా, తేనె దాచుకుంటాయా? కాని ఎలుగుబంటికి పాపం ఆ విషయం తెలియక తనకి తేనెమీదొన్న ఇష్టంతో అలా అడిగేస్తుంది. ఆ అపార్థం వింటేనే భలే నవ్వొస్తుంది. ఇలాంటి చిన్న చిన్న మాటలే పిల్లల కథలను ముందుకు నడిపిస్తాయి. అయితే ఎలుగుబంటి అడిగిన ఈ ఫన్నీ ప్రశ్నకు కుందేలు ఇచ్చిన ఆన్సర్ వింటే మరింత ఆశ్చర్యపోతాం. బాబోయ్, నేను మొదటి కొమ్మును కూడా అందుకోలేను, ఆ జుమ్మనే తేనెటీగలే దాన్ని దాచాయి అంటూ చాలా చమత్కారంగా బదిలిస్తుంది. ఎలుగుబంటి చేసిన తప్పును నవ్వుతూనే ఎత్తిచూపుతూ తేనె ఎవరు దాచారో అసలు నిజం చెప్పేస్తుంది కుందేలు. ఇది కేవలం ఒక ప్రశ్న, సమాధానం కాదు, రెండు వేర్వేరు మనస్తత్వాల మధ్య జరిగే ఒక అందమైన ముచ్చట. ఇలాంటి డైలాగులే కదా కథకు ప్రాణం పోసేది. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. మాటల వరకైతే బాగానే ఉంది, కాని ఇప్పుడు వీళ్ళు రంగంలోకి దిగాల్సిన సమయమొచ్చింది. ఒకరికొకరు ఏమాత్రం పోలికలేని ఈ ఇద్దరు మిత్రులు ఆ అదృశ్యమైన తేనె వెనకాలున్న రహస్యాన్ని ఎలా ఛేదిస్తారు? వాళ్లకేమాత్రం పొంతన లేదు కదా. వాళ్ళిద్దరూ తమ తమాషా మాటలను పక్కనబెట్టి ఒకే లక్ష్యం కోసం కలిసికట్టుగా ఎలా పనిచేస్తారో చూడాలనే క్యూరియాసిటీ మనందరికీ కలుగుతుంది. వెంటనే నాలుగవ విభాగంలోకి అడుగుపెడదాం. ఇక్కడే మన కథ ఒక కొలిక్కి వస్తుంది. అడవి పజిల్ను ఛేదించడం, అదేనండి కలిసి పనిచేయడం. టీంవర్క్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుందో ఈ 3 స్టెప్స్ చూస్తే మనకు ఇట్టే అర్థమైపోతుంది. మొదటి స్టెప్లో కుందేలు తన చురుకైన చూపుతో ఆ తేనె పట్టు ఎక్కడుందో కనిపెడుతుంది. ఇక రెండో స్టెప్లో ఎలుగుబంటి తన బలాన్నంతా ఉపయోగించి ఆ చెట్టును నెమ్మదిగా ఊపుతుంది. ఇక మూడో స్టెప్ ఇంకేముంది, కష్టపడి సాధించిన ఆ తీయటి తేనెను ఇద్దరు చక్కగా పంచుకుంటారు. ఒకరి బలం ఇంకొకరికి తోడైతే పనులు ఎంత ఈజీగా అయిపోతాయో ఈ దృశ్యం భలేగా వివరిస్తుంది. ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం. అదే ముఖ్యమైన నీతి. ఈ మొత్తం కథ ద్వారా మనం నేర్చుకునేదేమిటో చూద్దాం.
ఈ కథలో ఒక అద్భుతమైన నీతి దాగి ఉందండి. అదేంటంటే, మనకున్న ప్రత్యేకమైన బలాలను కలపడం, అలాగే ఒకరితో ఒకరు స్పష్టంగా మాట్లాడుకోవడం. ఈ రెండూ జరిగితే ఎలాంటి పనైనా ఎవరికైనా తీయటి విజయాన్ని అందిస్తుంది. కుందేలు తెలివి, ఎలుగుబంటి బలం ఈ రెండూ వేర్వేరు, కాని అవి ఎప్పుడైతే కలిశాయో అప్పుడే వాళ్లకు ఆ తేనె దొరికింది. అంతేకాకుండా వాళ్లు ఒకరికొకరు క్లియర్గా మాట్లాడుకోవడం వల్లే కదా ఆ అపార్థం తొలగిపోయి సమస్య పరిష్కారమైంది. అసలిది కేవలం కథలకే కాదు, మన దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన సూత్రం. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఈ కథ అయిపోయింది సరే, మరి రేపటి అడవీ సాహసానికి ఏ జంతువు బలం అవసరమవుతుంది అంటారు? ఈరోజు కుందేలు, ఎలుగుబంటి సమస్యను తీర్చాయి. రేపు బహుశా కోతి చురుకుదనం కావాలా? లేదా ఏనుగు అపారమైన బలం అవసరమా? ఆలోచిస్తుంటేనే భలే ఆసక్తిగా ఉంది కదా. ఇలా జంతువుల కథల ద్వారా అద్భుతమైన జీవిత సత్యాలను నేర్చుకోవడం నిజంగా ఒక అందమైన ప్రయాణం. ఈ ఎక్స్ప్లెయినర్ మీకు భలే నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మరొక ఆసక్తికరమైన టాపిక్తో త్వరలోనే కలుద్దాం.